ఇటీవల తుఫాన్ కారణంగా వచ్చిన వర్షాలకు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం నివాసి దాయమ తాతబ్బాయి ఇల్లు నానిపోయి ఇంటి పైకప్పు పూర్తిగా పడిపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న వారిని జనసేన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని అధికారులతో మాట్లాడి తగిన సహాయం అందించాలని కోరారు. తక్షణ సాయంగా వారికి 15,000 రూపాయలు నిత్యావసర వస్తువులు అందించారు. తిమ్మాపురం జనసేన నాయకులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దొరబాబు, లోవబాబు, దుర్గబాబు, సతీష్, వీరబాబు, సంతోష్ తదితర జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. అఫీషియల్స్ అంటలేదు అండ్ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేదు. మరి వీళ్ళు పెట్టెలు తెరిచి చూసేసాడో ఏంటో నాకు తెలియట్లేదు. ప్రతి ఒక్కటి ఎవరెవరికి వేసారో తెలిసేసి పెట్టెలు తెరిచి ప్రత్యేకంగా పెట్టి తీసుకొచ్చి చూపించేస్తారనుకుంటాను. మరి నాకు తెలీదు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగా నువ్వు ఎవరికి ఓటేసావు వాళ్ళని అడిగన్నారు. ఎవరికి ఓటేస్తే ఇతనాలని ఎక్కాడు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అది ఎలా తెస్తుంది ఇతనికి. సరే అతను ఏమన్నా అనుకున్నానండి, ప్రభుత్వ పరంగా చేయమని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వ పరంగా వీరికి సహాయం జరిగి తీరాలి. ఆ స్థాయిలో మేము జనసేన పార్టీ అయితే ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇది మానవతాతత్వం లేనటువంటి పార్టీ కాబట్టి పార్టీ పరంగానే వెళ్తాం, మేము పార్టీ పరంగానే మనుషులు చూస్తాం, మనుషుల్లా చూడం అన్న ఆలోచనలో మీరు వెళ్ళినట్టయితే ఒక మానవతామూర్తి స్టార్ట్ చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఆ పార్టీ వీళ్ళ పునర్నిర్మాణానికి అండగా నిలబడి పునర్నిర్మాణం చేస్తామని చెప్పి మాటిస్తాం.